వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈడీ ముందుకు నటుడు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్స్ కేసులో ముగిసిన విచారణ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు. హైదరాబాద్ లో 11 కోట్ల నగదు స్వాధీనం. సింధు నదిలో పడిపోయిన ఐటీపీబీ బస్సు. జవాన్లను రక్షించిన సహాయక సిబ్బంది. హవాయిలోని హోనోలూలులో సునామీ సైరన్లు. తీర ప్రాంతం ప్రజలను సురక్షితంగా ప్రదేశాలకు తరలింపు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు ఈయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ప్రకాష్ రాజ్ తో పాటు మొత్తం 29 మందికి ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరైన ఇతడు అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఈడీ విచారణకు హాజరయ్యాను. దయచేసి బెట్టింగ్ యాప్ లో ఆడకండి, కష్టపడి సంపాదించుకోండి. ఒకే ఒక్క బెట్టింగ్ యాప్ తెలియక ప్రమోట్ చేశాను. అందులో నేను డబ్బులు తీసుకోలేదు. భవిష్యత్తులో ఎప్పుడూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయను అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఐటీబీపీ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వర్షాల కారణంగా అదుపు తప్పి సింధు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పోలీస్ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జమ్మూ కశ్మీర్లోని గండేర్బల్ జిల్లాలో ఐటీబీపీ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి సింధు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది, బస్సు డ్రైవర్ తప్పించుకున్నారు. అతి కష్టం మీద వారంతా బయటకొచ్చారు. గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా సింధు నది నీటిలో బస్సు మునిగిపోయింది. గురుకుల పాఠశాలలో సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లాలోని విద్యార్థులు రోడ్డుకెక్కారు. ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలురు పాఠశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కొరకు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు నచ్చజెప్పినా వినకుండా పాఠశాల నుంచి 7 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్తున్న వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు. అన్నంలో పురుగులు, తాగునీటి సమస్య ఇలా చాలా ఉన్నాయని టీచర్లకు చెప్పినా పట్టించుకోవట్లేదని కన్నీరు మున్నీరయ్యారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు పాఠశాలకు తిరిగి వెళ్లిపోయారు. ఏంటంటే అన్నంలో పురుగులు వస్తున్నాయి అంటే మేము చెప్తే మేడం నుండి మీ కడుపులోనే పురుగున్నాయి, పురుగులు తింటే ఏం కాదు. ఎంజేపీ శాంతినగర్ నుంచి వచ్చినాం సార్. మేమైతే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోతున్నాం సార్. ఎందుకంటే అక్కడ మాకు వాటర్ సఫిషియెంట్ వాటర్ లేదు. దాని పిహెచ్ వాల్యూ చెక్ చేస్తేనే హార్డ్ బేస్ అయిపోయింది. అది ఇంత హార్డ్నెస్ ఉంది. ఆడ ఉప్పు నీళ్ళు ఉంటాయి మాకు స్నానం చేయడానికి, ఆ ఉప్పు నీళ్ళే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఒక్కొక్కసారి దీని తాగదు ఉప్పు నీళ్ళు అవుతున్నాం. దానికి నిన్నైతే నీళ్ళు వస్తలేవని స్నానం చేసి పురుగులు వస్తాయి. మేడం అయితే మీ కడుపులో ఒక పురుగు ఇంటికి ఏమైనా ఉంటుంది. ఖచ్చితమైన మ్యాథ్స్ టీచర్ మేడం ఏమనిందంటే అన్నంలో పురుగులు వస్తున్నాయి అంటే మేము చెప్తే మేడం నుండి మీ కడుపులోనే పురుగున్నాయి, పురుగులు తింటే ఏం కాదు. ఎంజేపీ శాంతినగర్ నుంచి వచ్చినాం సార్. మేమైతే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోతున్నాం సార్. ఎందుకంటే అక్కడ మాకు వాటర్ సఫిషియెంట్ వాటర్ లేదు. దాని పిహెచ్ వాల్యూ చెక్ చేస్తేనే హార్డ్ బేస్ అయిపోయింది. అది ఇంత హార్డ్నెస్ ఉంది. ఆడ ఉప్పు నీళ్ళు ఉంటాయి మాకు స్నానం చేయడానికి, ఆ ఉప్పు నీళ్ళే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఒక్కొక్కసారి దీని తాగదు ఉప్పు నీళ్ళు అవుతున్నాం. దానికి నిన్నైతే నీళ్ళు వస్తలేవని స్నానం చేసి పురుగులు వస్తాయి. మేడం అయితే మీ కడుపులో పురుగు ఒక పురుగు ఇంటికి ఏమైనా ఉంటుంది.
రజిత మేడం మ్యాథ్స్ టీచర్. మేడం ఏమనిందంటే అన్నంలో గొర్రెల కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ స్కామ్ విలువ సుమారు 700 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ దర్యాప్తులో తెలిపింది. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడం, ఇతర రాష్ట్రాలకు లింకులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. అందుకే మనీ లాండరింగ్ కేసుగా ఈడీ విచారణకు స్వీకరించి దానికి సంబంధించిన పూర్తి వివరాలను కలెక్ట్ చేసింది. గొర్రెల పంపిణీ విధి విధానాలు, ప్రభుత్వ నిధుల చెల్లింపు వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. పోలీస్ జాగిలాలకి కరీంనగర్ పోలీసులు ఘనంగా వీడుకోలు పలికింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో దశాబ్ద కాలం పైగా సేవలు అందించిన పోలీస్ జాగిలాలు డానీ, టైగర్ ఘనంగా ఉద్యోగ విరమణ చేశాయి. ముఖ్యంగా దొంగతనాలు, హత్య కేసుల్లో ట్రాకర్ డాగ్లుగా కీలక పాత్ర పోషించి పోలీస్ శాఖకు ఎంతో సహాయపడ్డాయి. ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీస్ జాగిలాలను కమిషనర్ గౌష్ అలం పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ల ఇల్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు చేపట్టి భారీగా డబ్బును సీజ్ చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం ముడుపులను గుర్తించారు. రాజ్ కేసిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు 12 బాక్సుల్లో స్టోర్ చేసిన 11 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ స్కామ్ లో A40గా ఉన్న వరుణ్ పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. జలాశయం ఇన్ఫ్లో 2,66,325 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,82,478 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 882.8 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిలువ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.4 టీఎంసీలుగా ఉంది.
మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పోలంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోసే కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుతూ గ్రామానికి చెందిన సుందిళ్ల వెంకటేష్, నక్క రమేష్ అనే బాధితులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పురుగుల మందుతో ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల లిస్టులో తాము అర్హులైనా కూడా తమ పేర్లు చేర్చలేదని వారు వాపోయారు. తమకు అన్యాయం జరిగిందని, తాము అర్హులమని వారు పేర్కొన్నారు. పై స్థాయి అధికారుల దగ్గరే లిస్టు మారిందని, నా దగ్గర ఏం లేదు అని ఎంపీడీఓ మధుసూదన్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని, తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకపోతే చావే శరణ్యమని వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇక్కడ కరెక్టే ఉన్నాయి కదా సార్, మా వాళ్ళు సత్కాలు పెట్టినట్టు కూడా ఉన్నది కదా, మరి దీన్ని ఎవరు తీసేసిండ్రు? మీరు కాక చూడండి అన్న, ఇక్కడ 4వ నెంబరు కమిటీ నెంబర్ మా సంతకాలు పెట్టి ఈ లిస్ట్ ఫైనల్. ఇగో 4వ నెంబరు, ఇగో 5వ నెంబరు ఇక్కడ ఉన్నాయి. కానీ పేర్లు మాత్రం వచ్చిన ఇన్న లిస్ట్ మాత్రం వేరే వచ్చింది. ప్రొసీడింగ్ ఇచ్చిండు వాళ్ళకి. ఇద్దరు వచ్చింది కదా, మీరు ఇవన్నీ పట్టుకొని బ్యాక్ ఎమోషన్ లిస్టు ప్రకారంగా ఇది అయిపోయేదానికి లేదు సార్. నేను మాది మాట్లాడలేదు చెప్తాను. ఎమ్మెల్యే తీర్మానం అయినాక ముగ్గురు వేయాలని చెప్పాలి. సరే సరే చెప్తాను. తీర్మానం మొత్తం గ్రామ పంచాయతీ తీర్మానం అయినాకనే ముగ్గురు వేయాలి. మీరు బాగా అర్థం చేసుకున్నారు కదా, ఇంతసేపు చూపించిన ఆయన చెప్పిన క్లియర్ కట్ అంతమంది చెప్పిన కదా మీకు. ఇప్పుడు మీకు మీ ముందట మాట్లాడిన కదా, ఎందుకు మాట్లాడింది చెప్పు. ఒక్క నిమిషం మాట్లాడు. గురికి వచ్చింది అది రమ్మని రమ్మని మా పేరు పోయినందుకే బాధ అవుతుంది. నాకు తెలుసు, ఇప్పుడు నాకు తెలుసు. ఎంతో బాధ లేకపోతే నా పేరు పోయినప్పుడు నీకు సరే లిస్టుల పేరు అవుతాం. లిస్టుల పేరు ఇప్పుడు మన దగ్గర ముగ్గురు స్టార్ట్ చేసాను కదా పని. అవునవును, అదే అదే అది ఒకసారి మరి వీళ్ళకి చూడండి. మీరు మరి సామాన్య స్టార్టింగ్ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే టీఆర్ఆర్ గారి నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే టీఆర్ఆర్ గారు మాట్లాడుతూ ఎన్నో సత్యాగ్రహాల దీక్షలు, ఉద్యమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పరిగి నియోజకవర్గంలో ఈ నెల 31వ తేదీన గురువారం నాడు సాయంత్రం 5 గంటలకు పరిగి మండలం రంగాపూర్ గ్రామం నుండి పరిగి పట్టణం వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు పాల్గొంటున్నారు. ఎన్నో సత్యాగ్రహాలు మనం విన్నాం చాలాసార్లు. ఉప్పు సత్యాగ్రహం అని, ఈ విధంగా శాంతియుత పోరాటాలు, దీక్షలు, ఉద్యమాల ద్వారా మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీనే ఇవ్వడం జరిగింది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏ విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజలకు, కార్యకర్తలకు ఏ విధంగా తెలియజేయాలన్న ఉద్దేశంతో మన ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎల్లుండి 5 గంటలకు మన రంగాపూర్ గేట్ దగ్గర నుంచి మన పరిగి పట్టణానికి పాదయాత్ర ద్వారా వచ్చేసి ఒక 1000 మందికి తగ్గకుండా ఈ పాదయాత్ర లోపల పాల్గొనాలని ఆదేశాలు ఉన్నాయి. అదే పాదయాత్ర మన పరిగి కార్పొరేట్ వరకు వచ్చి మళ్ళీ పాత పరిగి నుంచి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర పూలదండ వేసి అక్కడి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్, ఇందిరాగాంధీ గారి స్టాచ్యూల వరకు ఈ యొక్క పాదయాత్ర ప్రోగ్రాం కొనసాగించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరనే సంవిధాన్ బచావో, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని కూడా మనం ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. మహాత్మా గాంధీ మన దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల లోపల మహాత్మా గాంధీ గారు
మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని, బాల గంగాధర్ తిలక్ గారిని, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారిని, ఈ విధంగా ఎంతోమంది మహోన్నతమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మహాత్మా గాంధీ గారు ఆ రోజు దేశ స్వతంత్రం తీసుకురావడం జరిగింది వారి నేతృత్వంలో. అదేవిధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాతగా మన దేశానికి గర్వించదగ్గ రాజ్యాంగాన్ని తను రాయడం జరిగింది. అయితే అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఉన్నటువంటి బీజేపీ కానీ కొన్ని ప్రాంతీయ శక్తులు కానీ ఈ యొక్క రాజ్యాంగాన్ని చులకనపరిచే విధంగా రాజ్యాంగ సంస్థలైనటువంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో రాజ్యాంగ ప్రతిబద్ధత కలిగినటువంటి సంస్థలని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ ఏ దేశ స్వాతంత్రం గురించి గాంధీ కుటుంబం పోరాటం చేసిందో అలాంటి వ్యక్తులపైన ఈరోజు ఈడీ కేసులు పెట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సత్యాగ్రహాలు మనం విన్నాం. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.